హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్న స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణం ఎపిసోడ్ 26. అమ్మ ఫోన్ చేసింది. బావా, అక్కకి జ్వరం వచ్చింది అని చెప్పగానే వస్తాను అంటుంది. నాన్న సాయంత్రం వచ్చాక ఇద్దరు కలిసి వస్తారంట అని చెప్పింది త్రిపుర దేవాకి. ఓ, అలాగే రానివ్వవే, మీ ఇద్దరికి కాస్త తోడుగా ఉంటారు అత్తయ్య అని. అతడికి ఆఫీస్ వర్క్ ఉండడంతో దేవ హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇటు త్రిపుర అటు దేవ ప్రతి 10 నిమిషాలకి ఒకసారి వెళ్ళి మధురని చెక్ చేస్తూనే ఉన్నారు, ఫీవర్ తగ్గిందా లేదా అని. కాస్త సాయంత్రం వరకు ఫీవర్ తగ్గి కాస్త చాలా చెమటలు రావడంతో చెల్లెలి సహాయంతో వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది మధుర. ఇక మధుర కోసం రాత్రికి కూడా ఇడ్లీనే చేసి త్రిపురనే తినిపించి టాబ్లెట్స్ వేసి త్రిపుర దేవ తిన్నాక నేను ఇక్కడ ఉంటాను లేవే, దీని దగ్గర నువ్వు పడుకో అన్నాడు దేవ. ఏం అవసరం లేదు, నేనే ఉంటాను మా అక్క దగ్గర, నువ్వే వేరే రూమ్లోకి వెళ్ళి పడుకోపో అని అంది త్రిపుర. ఇక వాళ్ళిద్దరి గోల భరించలేక, ప్లీజ్ మీరు ఇద్దరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళండి, మీరు ఉంటేనే నాకు ఇంకా ఫీవర్ ఎక్కువ అయ్యేలా ఉంది, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా ప్లీజ్ అని మధుర దీనంగా మొహం పెట్టగానే దేవ త్రిపుర మొహాలు చూసుకొని అంతా నీ వల్లే అంటే నీ వల్లే అని కొట్టుకుంటూ ఉన్నారు. దేవుడా, నేను వీళ్ళకి పెళ్లి చేసింది ఒకదానికోసం అయితే వీళ్ళు ఇంకో దానికోసం గొడవ పడుతున్నారు. వీళ్ళకన్నా చిన్నపిల్లలు నయ్యంరా బాబు అనుకుంటున్న సమయంలో శిరీష గారు, మీరిద్దరూ మధుర దగ్గర ఉండాల్సిన అవసరం లేదు బాబు, నేను ఉంటానులేండి తన దగ్గర అన్నారు రమణ గారితో వచ్చి. అమ్మ అని త్రిపుర వెళ్ళి సంతోషంగా ఆవిడని హత్తుకోగానే, ఎలా ఉన్నావు చిన్ని అని చిన్న కూతురు తల నిమిరి వెళ్ళి మధుర పక్కన కూర్చొని, ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు, జ్వరం తగ్గిందా అని మధుర నుదురు పట్టుకొని చెక్ చేశారు ఆవిడ. అబ్బా, నాకు వచ్చింది చిన్న జ్వరమేనమ్మా, వైరల్ ఫీవర్ అన్నారు, అంతే, తగ్గిపోయింది కూడా. కానీ వీళ్ళు దానికే పెద్ద హడావిడి చేస్తూ ఉన్నారు. ఏం లేదు, ఇప్పుడు చూడు తక్కువ అయింది కదా, టాబ్లెట్స్ వేసుకున్నాను, అయినా కూడా వీళ్ళ హడావిడి తగ్గట్లేదు అని చెప్తుంది మధుర. రమణ గారు కూడా వచ్చి కూతురు తల నిమిరి, ఇప్పుడు ఎలా ఉంది తల్లి అని అడిగారు. బాగున్నాను నాన్న అని చిన్నగా నవ్వింది మధుర. అల్లుడు గారు, మధుర దగ్గర మేము ఉంటాంలేండి, మీరు ఉదయం నుండి ఇక్కడే ఉన్నట్టున్నారు కదా, కాసేపు రెస్ట్ తీసుకోండి, మేము చూసుకుంటాం అని చెప్పగానే అలాగే అత్తయ్య అని మధురని చూస్తూ జాగ్రత్త, టాబ్లెట్స్ వేసుకొని పడుకో అని చెప్పేసి దేవ వేరే బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అమ్మ నాన్న భోజనం చేదురు కానీ రండి అని పిలిచింది త్రిపుర. వద్దు తల్లి, ఇప్పటికే చాలా లేట్ అయింది కదా, ఈ టైంలో వద్దులే అని అన్నారు శిరీష గారు. కనీసం జ్యూస్ అయినా తీసుకొస్తానమ్మా అని త్రిపుర వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న కోసం అలాగే మధుర కోసం కూడా జ్యూస్ తీసుకువచ్చి ఇవ్వడంతో, ఎన్ని తినిపిస్తావు చిన్ని, ఇంకా మార్నింగ్ నుండి ఒకటే పెట్టడం పెడుతున్నావు అని ఇక చెల్లి బలవంతం మీద మధుర జ్యూస్ తాగితే శిరీష రమణ గారు కూడా తాగి, చిన్ని నువ్వు వెళ్ళి మీ బావ దగ్గర పడుకో, అమ్మ అక్క దగ్గర మేము ఉంటాము అని చెప్పారు శిరీష గారు. అలాగే అమ్మ అని త్రిపుర వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసరికి దేవ అక్కడ కూడా ల్యాప్టాప్ ముందేసుకొని నొక్కుంటూ ఉంటే త్రిపుర వెళ్ళి దేవా పక్కన కూర్చుని, బావా నీకు ఒకటి చెప్పాలి అని అంది. ఏంట్రా అని అడిగాడు ఓవైపు ల్యాప్టాప్ నొక్కుతూనే దేవ. నేను కూడా ఇవాళ అక్క దగ్గరే పడుకుంటున్నాను, అమ్మ నాన్న ఉన్నారు కదా, ఇవాళ ఇక్కడ నువ్వు ఒక్కడివే ఎంజాయ్ చేయి బావా, బాయ్ బావా అని దేవ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని మళ్ళీ వాళ్ళ అక్క రూమ్లోకి పరుగు తీసింది త్రిపుర. త్రిపుర చేసిన పనికి దేవ చిన్నగా నవ్వుకుంటూ ఆ రోజు వర్క్లో లీనమయ్యాడు.
అతడికి కూడా కాస్త వర్క్ ఉండడంతో అక్కా చెల్లెళ్ళని వాళ్ళ గోళ్ళకి వదిలేసి అతడి వర్క్లో పడిపోయాడు అన్నమాట. చెల్లి దేవాతో వెళ్ళి మళ్ళీ రావడంతో ఏమైంది చిన్ని, మళ్ళీ వచ్చావు అని అడిగింది మధుర వాళ్ళ అమ్మ ఒడిలో పడుకొని. నేను కూడా ఇవాళ మీ దగ్గరే పడుకుంటానక్క అని వెళ్ళి వాళ్ళ నాన్న ఒడిలో పడుకుంది త్రిపుర. శిరీష రమణ గారు కూతుర్ల తలలు నిమురుతూ వాళ్ళ మాటలు వింటూ ఉన్నారు. ఒక్కసారిగా వాళ్ళ చిన్నతనం గుర్తొచ్చింది శిరీష రమణ గారికి. చిన్నప్పుడు ఇంతే, ఒకరేమో అమ్మ ఒడిలో ఒకరు నాన్న ఒడిలో పడుకొని ఇద్దరు అక్క చెల్లెళ్ళు చక్కగా ముచ్చట్లు చెప్పుకునేవారు. అదంతా గుర్తొచ్చి చిన్నగా నవ్వుకొని కూతుర్ల మాటలు వింటూ ఉన్నారు. కూతుర్లకి నిద్ర వచ్చేవరకు వాళ్ళకి జో కొట్టి ఇద్దరూ పడుకున్నాక చిన్నపిల్లల్లాగా వాళ్ళని పిల్లో పైన అడ్జస్ట్ చేసి ఇద్దరికి బ్లాంకెట్ కప్పి వాళ్ళ బెడ్ పక్కనే కింద పరుపు వేసుకొని శిరీష రమణ గారు కూడా నిద్రపోయారు కూతుర్లని చూసి మురుసుకొని. ఇక 2 రోజులుగా ఎప్పుడూ పడుకుంటూనే ఉన్న మధురకి ఆ రోజు కాస్త ఉదయాన్నే మెలకువ వస్తుంది 5 గంటలకి. పక్కకి చూస్తే చెల్లి గాఢ నిద్రలో ఉంది. పైగా వాళ్ళ అమ్మా నాన్న కూడా నిద్ర లేవకపోవడంతో మెల్లిగా లేచి డోర్ క్లోజ్ చేసి దేవా ఉన్న రూమ్లోకి వెళ్ళింది. అప్పటికి అతడు ఎన్ని గంటల వర్క్ చేశాడో తెలియదు కానీ పక్కనే టేబుల్ పైన ల్యాప్టాప్ ఉంటే అతడు ఆదమర్చి నిద్రపోతున్నాడు. అతడిని అలా చూసి చిన్నగా నవ్వుకొని వెళ్ళి దేవా పక్కన కూర్చొని అతడి నుదుట మీద పడి అల్లరి చేస్తున్న అతడి హెయిర్ని వెనక్కి అని అతడి నుదుటిన గాఢంగా ముద్దు పెట్టుకుంది మధుర. దేవా కళ్ళు తెరవకుండానే మధురని అతడి దగ్గరికి లాక్కొని అతడి కౌగిలిలో బంధించేసి ఫీవర్ ఎలా ఉందే, తగ్గిందా అని అడిగాడు. ఓయ్, నువ్వు నన్ను చూడకుండానే ఎలా గుర్తుపట్టావు అని అంది మధుర తన డౌట్ బయట పెట్టి. నేను నీ మొగుడినే, ఆ మాత్రం నిన్ను నీ చెల్లిని గుర్తుపట్టలేనా అన్నాడు దేవా కళ్ళు తెరవకుండానే. అబ్బో, ఇవన్నీ బాగానే చెప్తావులే, ఎన్నింటి వరకు వర్క్ చేసావు, కాస్త త్వరగా పడుకుంటే అయిపోతుంది కదా అని అంది మధుర దేవా చెంప మీద చేయి వేసి. లేదే, ఆఫీస్కి వెళ్ళలేదు కదా, అందుకే నైట్ అంతా వర్క్ చేసుకుంటూ కూర్చున్నా. ఇప్పుడు ఎలా ఉంది నీకు, ఓకేనా అని అడిగాడు దేవా అప్పుడే కళ్ళు తెరిచి మధురని చూస్తూ. తగ్గింది బావా, బాగానే ఉన్నాను. నైట్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను కదా, పైగా 2 రోజుల నుండి పడుకునే ఉంటున్నాను కదా, తొందరగా మెలకువ వచ్చేసింది. అందుకే నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చాను. ఆఫీస్కి వెళ్తావా ఇవాళ అని అడిగింది మధుర భర్త కళ్ళల్లోకి చూస్తూ. వెళ్ళాలి కదా, నిన్న కూడా వెళ్ళలేదు కదా అని దేవా మధుర మెడపై పెదాలు తాకిస్తూ ఆమె ఒంటి మీద అతడి చేతులను ఆడిస్తూ ఉంటే దెబ్బలు పడతాయి చెప్తున్నాను. నేను మిమ్మల్ని చూద్దామని వస్తే మీరు చేసేదేంటి అని అంది మధుర. 5 సంవత్సరాలు కాపురం చేశావే నాతో, ఇప్పుడు నేనేం చేస్తున్నానో నీకు తెలియట్లేదా అని అడిగాడు దేవా. హలో సార్, మీరు చేస్తుందేంటో నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఇది అవసరమా అని అంటున్నాను నేను అని అంది మధుర. నాకు అవసరమే అన్నాడు దేవా. ఇప్పుడు మీ అవసరాలన్నీ కూడా నా చెల్లితోనే అని చెప్పాను కదా, నాకు పాపనో బాబునో ఇచ్చే వరకు అన్నీ కట్ నా దగ్గర. అప్పుడే ఏదైనా మీకు, అప్పటి వరకు నో ఛాన్స్ అని దేవాని వెనక్కి నెట్టేసింది మధుర. ఒసై, అదేంటే, అంటే ఇప్పుడు పాపో బాబో వచ్చే వరకు నన్ను దూరం పెడతావన్నమాట అయితే అన్నాడు దేవా. అవును అంతే అని తేల్చేసింది మధుర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.